టైరు తిరగదు, సమ్మె ఆగదు అంటున్నారు ఆర్టీసీ కార్మికులు. ప్రభుత్వం దిగి రాకపోతే మరో సకల జల్ల సమ్మెకు సిద్ధమని ప్రకటించారు ఆర్టీసీ కార్మికులు. మరోవైపు ఆర్టీసీ సమ్మెతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. మరోవైపు ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి చర్చలకు రావాలని కోరారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. 32 డిమాండ్లను నెరవేర్చాలంటూ సమ్మెకు దిగారు. సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తాము ప్రభుత్వానికి చాలా గడువిచ్చామని, 2 ఏళ్లైనా సమస్యలను పరిష్కరించకపోవడం వల్లే సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందన్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ప్రజలకి ఇవాళ ప్రభుత్వానికి అమ్ముల పదులలాగా మహాలక్ష్మి పథకాన్ని, ఆ పథకాలు ఎన్ని సక్సెస్ అయినాయో తెలియదు. మేము సక్సెస్ చేసి ఇలా ప్రభుత్వ గౌరవాన్ని కూడా పెంచినాం. ప్రభుత్వం అంటే మాకు వ్యతిరేకం లేదు. ఈ ప్రభుత్వం అన్న వాగ్దానాలని నెరవేర్చాలని చెప్పినాం. గతంలో కూడా లాస్ట్ ఇయర్ చర్చలు చేసిండ్రు. మీడియేటర్లు ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు వచ్చి కూడా కూర్చొని మాట్లాడితే కూడా స్పందన లేదు. పిలిచిన పరిస్థితి లేదు, మాట్లాడిన పరిస్థితి లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో గవర్నమెంట్ విధానం వల్లనే సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె నోటీస్ ఇచ్చి 40 రోజులైంది. 40 రోజులు అయినా కానీ పిలిచి మాట్లాడకుండా నిన్న సమ్మె డిక్లేర్ చేసే టైంలో వద్దు అని నివారించడానికి చేసిన ప్రయత్నం తప్ప అది పరిష్కారం చేసేది లేదు. కాబట్టి సమ్మెకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి డిమాండ్లను నెరవేర్చకపోతే మరో సకల జనుల సమ్మెకు సిద్ధమవుతామన్నారు ఆర్టీసీ కార్మికులు. దీనికి కమిటీ వేయవలసిన అవసరమే లేదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే విలీనం చేయమంటున్నాం. 2021 వేతన సవరణ చేయమంటున్నాం. అదేవిధంగా కార్మిక సంఘాలకు గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టమంటున్నాం. ఈరోజు హైదరాబాద్ రాష్ట్రంలో పుట్టినటువంటి ఆర్టీసీని లేకుండా చేసేటువంటి ఆర్టీసీ హైదరాబాద్నే లేకుండా చేసే ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను మొత్తం రద్దు చేసి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులే ప్రవేశపెట్టాలి, ప్రభుత్వమే కొనియాలని ఒక ఆలోచనతో, ఒక డిమాండ్తో మేము ముందు పోతున్నాం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. ఆర్టీసీ జేఏసీ డిమాండ్లలో 29 డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. వారు చెప్తున్న విధంగా 32 నోటీస్ సమ్మెలో 29 అంశాలను ప్రభుత్వం వెంటనే వాటికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను అక్రాస్ ది టేబుల్ పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. పేద ప్రజలకు లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీని నిర్వీర్యం చేసుకోవద్దు. నేనంటా ఉన్నా, మీరు చర్చలకు పిలవలేదు, రైట్, సమ్మె విరమించి చర్చలకు రండి, మీ దగ్గర కూర్చొని నేను మాట్లాడడానికి సిద్ధం. 4 వారాల సమయం కోరిన ఆర్టీసీ జేఏసీ సమ్మెకు వెళ్లి ప్రజలను ఇబ్బంది పెట్టిందన్నారు పొన్నం ప్రభాకర్. మొట్టమొదటిసారి కమిటీ వేసినాం, 4 వారాల సమయం అడిగినాం. 4 వారాల సమయం అనేది పెద్ద సమయం కాదు. జీవోలోనే రిలీజ్ చేసిన ఆ టైం మెన్షన్ కూడా లేదు. ఓరల్గా జీవో లేకుండా ఓరల్గా అడుగుతలేరు. మీరు అధికారులకు చెప్పిన తర్వాత వాళ్ళ స్పందన ఏందో కూడా చూసేటువంటి అవకాశం లేదా? ఇంత పెద్ద జాతి వైరమేమా ఇదేమన్నా? ఇప్పుడు చర్చలకు పిలిచినా వెళ్లేందుకు తాము సిద్ధమన్నారు ఆర్టీసీ కార్మికులు. మేము వెళ్ళమని ఎక్కడని చెప్పినామా? చర్చలో పిలిస్తే మేము పోవని చెప్తే ఆ మాట అనాలి. అలా చర్చలో పిలిచి లేదు, మేము పోయింది లేదు. ఆర్టీసీ సమ్మెతో ప్రభుత్వం ప్రైవేట్ బస్సులను నడిపింది. హైదరాబాద్లో మెట్రో రైళ్లను పెంచింది. ఆర్టీసీ సమ్మె పొలిటికల్ టర్న్ తీసుకుంది. సమ్మె వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్రుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సమ్మె వెనుక కుట్ర లేదు, కానీ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలున్నాయన్నారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు తమ పోరాటాన్ని నిర్వీర్యం చేసేందుకు సమ్మె వెనుక విపక్షాల హస్తం ఉందని ప్రభుత్వం మాట్లాడడం సరికాదన్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది బీఆర్ఎస్. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసమే కార్మికులు సమ్మె చేస్తున్నారన్నారు హరీష్ రావు. ఇలా ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. వారి సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉంది. గతంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదించింది. జీవో కూడా ఇచ్చాం, గెజిట్ కూడా ఇచ్చాం. దాన్ని వెంటనే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. ఇంకోటి, మహాలక్ష్మి పథకం పెట్టినారు, కానీ ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేరు కదా. 3,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డది. దాంతో ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం వాళ్ళ బకాయిలు ఇవ్వలేకపోతుంది, డిఏలు ఇవ్వలేకపోతా ఉంది. సమ్మె వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వెనుక రాజకీయ కుట్ర ఉంది. గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మొన్నటికి మొన్న కూడా జగిత్యాల సభలో చంద్రశేఖరరావు గారు మహిళల ప్రయాణం ఉచిత పట్ల విమర్శ చేయడం కానీ, ఆటోలకు సంబంధించిన అంశం మాట్లాడడం కానీ,
ఆనాటి సంఘ అధ్యక్షుడు హరీష్ రావు గారు ఈ యొక్క కొంత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేరుగా సంబంధం ఉన్న కొంత కార్మిక సంఘ నాయకులు వాళ్ళ కనుసన్నల లోపల ఈ ఉద్యమ నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేయడాన్ని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులైన ఆర్టీసీ కార్మికులు గమనించాలని కోరుతా ఉన్నాం. సమ్మె వెనుక బీఆర్ఎస్ మాత్రమే కాదు అన్ని పార్టీలు ఉన్నాయన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అన్ని పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, బీజేపీ పార్టీ నాయకులు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఒక్కరు ఇద్దరని కాదు, ప్రతి పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు వెనుకలు ఉన్నారు. తమ వెనుక ఏ రాజకీయ పార్టీ లేదన్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ఇప్పటి వరకు మా వెనుక ఏ రాజకీయ పార్టీ నాయకుడు లేడు. మేము ఏ రాజకీయ పార్టీ నాయకుడి దగ్గరికి పోలే, ఎవరి దగ్గర కూడా ఎలాంటి మేము వాళ్ళను మా పోరాటంలో భాగస్వామ్యం చేయలే. ఎక్కడన్నా ఉన్నారా, వాళ్ళు ఎక్కడన్నా కనపడరా, ఇప్పుడు వాళ్ళు ఎవరైతే పేర్లు చెప్పిర్రో మా ఉద్యమంలో వాళ్ళు ఎక్కడన్నా ఫోటోలు కానీ వాళ్ళ పేర్లు కానీ ఎక్కడన్నా ఉన్నాయో గౌరవ మంత్రి గారు చెప్తే బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే అసలు ఈ సమ్మెకు ప్రోత్సాహం చేసింది, ఈ సమ్మెకు పోవడానికి ముఖ్య కారణమే రవాణా శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు. మా సమస్యలు వాళ్ళు పెట్టిన డిమాండ్లే, వాళ్ళు ఇచ్చిన హామీలనే నెరవేర్స్తామని నెరవేర్చకుండా తప్పించుకొని మమ్మల్ని సమ్మె వైపు నెట్టింది వాళ్ళే. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని విపక్షాలు ఆర్టీసీ కార్మికులను రెచ్చగొడుతున్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ముందు నుంచి ఓర్వలేక మహిళల ప్రయాణాన్ని పూర్తి అవహేళన చేస్తున్నటువంటి వీళ్ళు ఇలా ఎట్లనన్నా ఈ ప్రభుత్వానికి మహిళలకు ఉపయోగపడుతున్నటువంటి ఈ సంక్షేమ పథకాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, దీన్ని ఇబ్బంది కలిగేయాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఆలోచనతో మాత్రమే చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు తెలంగాణ సాధనలో ప్రత్యేక భూమిక పోషించిన వారన్నారు జేఏసీ నేతలు. ఎవరో రెచ్చగొడితే తాము రెచ్చిపోబోమన్నారు. మమ్మల్ని రెచ్చగొడితే రెచ్చిపోవడానికి మేమైనా బుడ్డ పిల్లగాలమా, మేమైనా గోళీలు ఆడుకుంటారా, మేము చిన్న పిల్లగాలమా? సమ్మెతో పేదలు ఇబ్బంది పడుతున్నారన్న పొన్నం ప్రభాకర్ కార్మికులు సమ్మె విరమించి చర్చకు రావాలని కోరారు.